సో ఈ ఫ్రేమ్ దీనికి ఆల్మోస్ట్ ఒక 6 మనకి నాకు తెలిసి ఫస్ట్ నుంచి మీరు మమ్మల్ని ఫాలో అయితే మీకు తెలిసేది. ఇది ఒకటి అండ్ ఇది మా ఇన్వెస్ట్మెంట్ అన్నమాట స్టార్టింగ్. ఇవన్నీ ఎక్కడ దొరికాక మనకి ఇక్కడ కూడా ఒక అమ్మాయి, ఈ అమ్మాయి దగ్గర ఈ అమ్మాయితోనే సెల్ఫీ తీసుకున్నా, ఈ అమ్మాయికి అట్లా నించున్నా. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ వెంకీ అఫీషియల్. మీరు మా పాత వీడియోని చూసారా? చూడకపోతే తప్పకుండా చూడండి. ఏంటి లుక్ కొత్తగా ఉంది అనుకున్నా, సరదా క్యాప్ పెట్టాను ఎలా ఉంటుందో చూద్దామని. ఏమంటా? చాలా బాగుందా? సో ఓకే, కమింగ్ టు ద వీడియో. ఈరోజు వీడియో ఏంటంటే మేము మా పాతింటికి వెళ్ళబోతున్నాం అనమాట. అంటే ఇట్స్ బీన్ సో లాంగ్, నియర్లీ మనం ల్యాన్సమ్లో ఒక 1 year దగ్గర ఉండే, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 2 years అయిపోతుంది కొత్త ఇంటి దగ్గరికి వచ్చి. ఇప్పుడు మనం మా పాతింటికి వెళ్ళబోతున్నాం. అయ్యో వర్షం కూడా పడుతుంది, బాగుంటుంది. సో మా పప్పీస్ని మా మమ్మీని చాలా మిస్ అవుతున్నాం అనమాట. కొత్త ఇంటికి కూడా మమ్మీని తీసుకొచ్చేయాల్సింది, కాకపోతే ఈ పప్పీస్ వల్ల కొంచెం అసలు ఉండట్లేదు, ఎందుకంటే వాటికి బంధించేసినట్టు అవుతుంది అనమాట. సో పాతింటికి ఎందుకు వెళ్తున్నాము అంటే వేరే ఒక పర్పస్ ఉంది, అదేంటి అనేది కమింగ్ వీడియోస్ లో మనం చెప్తాం. అండ్ అక్కడ వెళ్ళిన తర్వాత మంచిగా మేము అక్కడ ఏమేమి చేసాం, పాతింటిలో ఉన్నప్పుడు ఎక్కడ ఉండేవాళ్ళం, ఏంటి అసలు మేము ఎక్కడ వీడియోస్ చేసేవాళ్ళం, ఎక్కడ ఇది మా పప్పీస్ ఎలా ఉండేవాళ్ళం అన్ని నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను అండ్ మీకు చూపిస్తాను కూడా, కళ్ళకి చూడండి. ఇంకా నేనైతే ఉట్టి చేతులతో ఏం వెళ్తాం అండ్ ఆంటీ కోసం ఒక మంచి గిఫ్ట్ తీసుకున్నాను. గిఫ్ట్ అంటే యూస్ఫుల్ థింగ్ అన్నమాట. ఆంటీ కోసం ఒక మ్యాట్రెస్ బుక్ చేశాను, అది వచ్చేసింది. అదేంటో కాదు, లెట్స్ గో. నేను ఇప్పుడు చూపిస్తున్న మ్యాట్రెస్ ఎమ్మా హైబ్రిడ్ మ్యాట్రెస్ అన్నమాట. ఇది యూజ్ చేయడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇది మనకు ఒక బాక్స్ లో వాక్యూమ్ తో సీల్ చేసి వస్తుంది అండ్ మనం ఓపెన్ చేసుకున్న తర్వాత 4 to 5 hours లో దాని ఒరిజినల్ లేయర్ లోకి వచ్చేస్తుంది. అండ్ మనకి ఇక్కడ ఒక యూజర్ మాన్యువల్ ఇస్తారు, దాంట్లో మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. మ్యాట్రెస్ అని చెప్పి ఇంత చిన్న సైజ్ లోనే ఉంది ఏంటి అనుకుంటున్నారా? వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఈ కట్టతో మనం ఓపెన్ చేసిన తర్వాత ఎక్స్పెండ్ అవుతుంది. అండ్ కంఫర్ట్ విషయానికి వస్తే అసలు నో డౌట్ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఎమ్మా జర్మనీ మ్యాట్రెస్ అనేది 33 కంట్రీస్ లో అవైలబుల్ గా ఉంటుంది అండ్ యూరోప్ కంట్రీలో ది బెస్ట్ సెల్లింగ్ మ్యాట్రెస్ అనే చెప్పొచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ ఏంటి అంటే మనకి 100 days ఫ్రీ ట్రయల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అదే కాకుండా వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఈ హ్యాండిల్ తో మనం ఈజీగా లిఫ్ట్ చేయొచ్చు. అదర్ మ్యాట్రెస్ తో కంపేర్ చేసుకుంటే ఇందులో మనకి 6 layers ఉంటుంది, సో దట్ మనకి అన్డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుంది. అదే కాకుండా ఫ్రిమ్నెస్ అండ్ సాఫ్ట్నెస్ విషయానికి వస్తే కంప్లీట్ గా పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్డ్. ఎమ్మా మ్యాట్రెస్ అనేది మనకి యాంటీ స్కిడ్ లేయర్ తో వస్తుంది. మోషన్ అబ్జర్ప్షన్ కూడా చాలా బాగుంటుంది. ఏ బ్రాండ్స్ ప్రొవైడ్ చేయలేనట్టు వీళ్ళు 15 years వారంటీని ప్రొవైడ్ చేస్తున్నారు, అది కూడా నో కాస్ట్ ఈఎంఐ తో. అండ్ ఇంకొక బెస్ట్ పార్ట్ చెప్పిన, ఫాస్ట్ అండ్ ఫ్రీ షిప్పింగ్ కూడా జరుగుతుంది. ఈ ఎమ్మా మ్యాట్రెస్ లో మనకి కంఫర్ట్ అండ్ కూలింగ్ సెన్సేషన్ అన్ని ఆన్ పాయింట్ ఉన్నాయి. అదే కాకుండా ఆర్థోపెడిక్ సపోర్ట్ కూడా ఉంటుంది, సో దట్ మనకి ఎలాంటి బ్యాక్ పెయిన్ లాంటి స్ట్రెస్ కూడా ఉండదు, ప్రాపర్ స్లీప్ కూడా ఉంటుంది. వీళ్ళ వెబ్సైట్ లో సేల్ కూడా జరుగుతుంది. నా కూపన్ కోడ్ NANI55 యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా 15% ఆఫర్ కూడా వస్తుంది. ఇంకెందుకు లేట్ చేస్తున్నారు? మీరు కూడా ప్రాపర్ స్లీప్ కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే ఈ మ్యాట్రెస్ ని ఇప్పుడే బుక్ చేసుకోండి, లింక్ ఇన్ డిస్క్రిప్షన్. చాలా బాగుంది నీ మ్యాట్రెస్ మాత్రం. సో అది మనం డిక్కీలో పెట్టేసి మనం పాతింటికి పట్టుకెళ్ళిపోదాం. ష్యూర్, డన్. లెట్స్ గో. మనైతే మాత్రం పాతింటికి వెళ్దాం. చలో గైస్, వెళ్ళండి. పింక్ అయితే వెళ్ళండి, పింకే కంటున్నాను. కరిచండి. సో మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా మనం ఫస్ట్ నుంచి ఫాలో అయితే కనుక ఖచ్చితంగా వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఇదే అనమాట మేము ఉండే రూమ్. ఫస్ట్ ఇక్కడ ఎడిటింగ్, వీడియో తీసుకోవడం మొత్తం అన్నీ కూడా ఇక్కడే. బ్యాక్ సైడ్ చూస్తే మీరే షాక్ అయిపోతారు. ఇంటికి అన్ని బట్టలు ఉన్నాయి చూడండి. అన్ని బట్టల లేదు, ఇవన్నీ అన్యూజ్డ్ క్లోత్స్ అన్నమాట. కొంచెం నేను యూజ్ చేయకుండా ఉంచేసాను, ఎందుకంటే అవన్నీ కొంచెం డొనేట్ చేద్దామని అనుకున్నాం కదా, వాటి కోసం ఉంచేసాను. అండ్ నాని రూమ్ ఇది, ఇక్కడే పడుకునేవాడు. ఇక్కడే కుక్క పిల్లలు నాని అందరు ఇక్కడే పడుకునేవారు. అండ్ అదే కాకుండా ఇప్పుడు నేను వస్తే నేను కూడా ఇక్కడ కుక్క పిల్లలు కొంచెం నాకు ప్లేస్ ఇస్తే కూర్చోడానికి కూడా కూర్చోడం అయ్యేది కాదు. ఇదంతా ఎందుకు ఇలానే ఉంచేసాము అంటే, సో ఇది బేసిక్గా నాని వాళ్ళ తాతగారు కట్టించారు, అంటే అతనే కట్టారనమాట మొత్తం ప్లాన్ అంతా కూడా, బికాస్ హీఈస్ ఆన్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్. సో అతను చనిపోయిన తర్వాత ఇది గుర్తుగా ఉంచేశారు. ఎప్పుడైనా మేబీ ఫ్యూచర్లో ఒక 5-6 years తర్వాత ఇవి 3 floors బిల్డింగ్ అనమాట. ఒకటి గౌతమ్కి, ఒకటి నానికి, ఒకటి సునీల్కి. మళ్ళీ గౌతమ్ క్వశ్చన్ మార్క్ వద్దు, గౌతమ్ ఈజ్ నానీస్ కజిన్, ఓన్ కజిన్. సో ఇంకా ఈ 3 floors ఫ్యూచర్లో ఎప్పుడైనా డిస్మాండిల్ చేసి ఏమైనా డెవలప్మెంట్ ఆర్ ఏదైనా ప్లాన్లో ఉన్నారు కాబట్టి ఇంకేం చేయలేదు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత బేసిక్గా అక్కడ ఒక కోడ్ ఉంటుంది, అది ఎప్పుడు కూడా మార్నింగ్ కూయదు, ఈ టైంకి ఈవినింగ్ టైంలోనే కూస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఇంకా మాటల్లోనే మళ్ళీ వచ్చింది. సో బేసిక్గా ఆంటీని కూడా అక్కడికే తీసుకొచ్చేయాలి, కాకపోతే ఆంటీ పప్పీస్ వదిలి అస్సలు రారు.
సో అందుకే ఆంటీ ఇక్కడ ఉంటారు. అండ్ మొత్తం చూద్దాం ఇక్కడ ఈ ఫ్రేమ్ ఎన్ని రోజులైందో ఇది చూసి అసలు. సో ఈ ఫ్రేమ్ దీనికి ఆల్మోస్ట్ ఒక 6 మనకి years నాకు హిస్టరీ తెలిసి ఉంటుంది. స్టార్టింగ్ ఏజ్ లో మనకు వచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అలాంటిదే. బాబు మనకు వచ్చిన ఫస్ట్ గిఫ్ట్ నువ్వు నాకు ఇచ్చిన first నేను నీ బర్త్డేకి ఇచ్చిన గిఫ్ట్. అదే అంటున్నాను, స్టార్టింగ్ మనకి ఇప్పుడైతే పెద్ద పెద్ద ఫొటోస్ ఫ్రేమ్స్ అన్ని ఉండేవి. ఇప్పుడైతే ఇప్పుడు అది స్టార్టింగ్ లో కొత్తది కదా. నేను అక్కడ మ్యాటర్ ఏముందో చదివి మీరు కమెంట్ పెడితే కనుక మీకు ఖచ్చితంగా మంచి గిఫ్ట్ అని చేద్దాం. ఇంక జూమ్ అయింది దానికి బ్యాక్ వచ్చేస్తున్నా. సిఎంఆర్ సెంట్రల్ లో తీసుకున్నాను అనమాట. ఇది నాని కోసం. ఇది యాక్చువల్లీ ప్లగ్ పాయింట్ పెడితే లైట్ వస్తుంది మొత్తం, బట్ ఆ ప్లగ్ పెయింటింగ్స్ వేస్తున్నప్పుడు పోయింది. బట్ ఈ పిక్చర్ మాత్రం మా ఫేవరెట్. సారీ ఇది 6 years అంటే 2019లో మేము ఈ పిక్చర్ తీసుకున్నాము. 2020 బర్త్డేకి నేను గిఫ్ట్ ఇచ్చా, అంటే 5 years అనమాట. ఫస్ట్ ఫోటో ఫ్రేమ్ నేను ఒక్కదాన్ని వెళ్ళి సిఎంఆర్ సెంటర్లో, నాకు సైజెస్ తెలియదు, ఏం తెలియదు. ఆ ఫోటోషాప్ అంకుల్ ఏమో ఎంతమ్మా సైజ్ కావాలి అంటే నేను ఇలా చూసి తెలియదు అంకుల్ ఇంత కావాలి అని అడిగాను. నన్ను చాలా కామెడీగా చూశారు. ఇప్పుడు ఒప్పుకోరు అనమాట, ఎన్ని చేయిస్తామని చెప్పినా కూడా. వచ్చింది కాబట్టి మనకి అన్ని గుర్తుగా ఉండాలి. అసలు ఏది చేయనివ్వట్లేదు, ఎందుకంటే ఆ మెమొరీస్ ఉండాలి మనకి ఎప్పుడు కూడా. ఏముంది ఇప్పుడు కాకపోతే ఎప్పటికన్నా మనం అన్నీ తీసుకుంటాం కదా, వద్దు అని చెప్తున్నారు. సో ఇంకా బాగుంది. ఇదైతే ఇంకా సోఫా పాడైపోయింది అసలు. ఈ సోఫా ఫస్ట్ మేము కొన్నప్పటి నుంచి వీడియోస్ అన్ని కూడా దీంట్లోనే చేసేవాళ్ళం. ఇప్పుడు మీకు ఫ్రేమ్ ఎక్కడి నుంచి అయితే పట్టుకున్నారో అక్కడ కెమెరా పెట్టి మొత్తం వీడియోస్ అన్ని ఇక్కడ కూర్చొని చేసేవాళ్ళం అనమాట. ఇదే ఫ్రేమ్, ఒకటే ఫ్రేమ్ లో ఈ బ్యాక్గ్రౌండ్ చేయించాం అనమాట. సో వీడియోస్ బాగా కనిపించాలి. మా స్టార్టింగ్ యూట్యూబ్ లో మా ఫస్ట్ నుంచి మీరు మమ్మల్ని ఫాలో అయితే మీకు తెలిసేది. ఇది ఒకటి, అండ్ ఇది మా ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. స్టార్టింగ్ కిందన ఒక 2 వాల్ పేపర్ చేయించాం. కింద ఇంట్లో ఒక 2 వాల్ పేపర్ చేయించి మీకు వీడియోస్ చేయలేదు. మ్యాక్స్ అందులో ఒక ఎన్ని వీడియోస్ చేసాం, ఒక 2-3 వీడియోస్ చేస్తుంటే మిగతావన్నీ ఇక్కడే చేసాము. అండ్ కాల్ వస్తుందా. అండ్ ఇదైతే సోఫా కమ్ బెడ్ అనమాట. స్టోరేజ్ ఉంటుంది అండ్ సోఫా, కూర్చున్నప్పుడు సోఫా, తర్వాత ఇలా బెడ్ చేసేయచ్చు. సో ఎప్పుడైనా అక్కడ ఇదిగోండి, అసలు కూర్చోడానికి నాకు ప్లేస్ ఇవ్వట్లేదు, కాలు పెట్టుకోవడానికి నాకు అవ్వట్లేదు, అసలు వెళ్ళదు. అబ్బే చూడు, కూర్చోడానికి ప్లేస్ ఇవ్వట్లేదు కదా. దీని గురించి మేము కొంచెం ఇవి ఇక్కడ ఉంచాల్సి వస్తుంది అంతే. ఎందుకంటే అక్కడికి వచ్చిన తర్వాత మొత్తం హెయిర్ ఫాల్ అయిపోతుంది సోఫాకి అంత. అంటే మనం వాక్యూమ్ చేసుకున్నా కూడా స్టిల్ ఆంటీకి ఏంటి అంటే బట్టలన్నీ పాడైపోతాయి ఎందుకు అని చెప్పి ఇంకా డైలీ అక్కడికి వచ్చేస్తారనమాట కుకింగ్కి అంతటికి. అండ్ కమింగ్ టు ద మెయిన్ పాయింట్, సో బేసిక్గా ఇదంతా ఒక 4 walls ఉండేది అండ్ టైల్స్ ఉండేవి కాదు, నార్మల్ ఏమంటారు గచ్చు ఉండేది. మేము ఆ గచ్చు అంతా తీయించేసి టైల్స్ వేయించామన్నమాట మొత్తం. అండ్ ఈ వాల్ పేపర్ చేయించుకున్నాం, పెయింటింగ్స్ చేయించాం. అండ్ అక్కడ ఒక బ్యాక్ డ్రాప్, నాకు ఎప్పుడైనా ఏమైనా వీడియోస్ అవి తీయాలంటే నీకు ఒకటే బ్యాక్ డ్రాప్ అయిపోతుంది. ఎప్పుడు ఒక 4 years బ్యాక్ అనుకుంటాను, అప్పుడే నాకు ఒక అదేంటో పార్టీషన్ అంతా కొంచెం ఆ వాల్ అంతా ఒక పార్టీషన్ చేయించి అక్కడ ఒక బ్యాక్ డ్రాప్ చేయించాడు. అండ్ చెప్పక్కర్లేదులే. ఇక్కడ ఎలా అంటే ఇది వీడియో చేసినంత వరకు చేసేవాళ్ళం అనమాట. తర్వాత ఈ స్టోరేజ్ లాగి ఈ కుషన్ అలా తిప్పితే ఇక్కడ పడుకునిపోవచ్చు అనమాట. సో ఇక్కడే పడుకుని పోయే వాళ్ళం అనమాట ఇక్కడ. తర్వాత ఇది చాలా మంచి స్టోరేజ్ లో కూడా మేడం గారు బట్టలే. అవును, ఎందుకు అంటే నేను ఇంకా వీడియోస్ అన్ని ఇక్కడే, అంటే ఏ ఇంటికి వెళ్ళినా మా ఇంట్లో తప్ప అన్నింటిలోనే వీడియోస్ చేస్తాను కాబట్టి నేను అన్నిటి దగ్గర బట్టలు ఉంచుకోవాలి. ఎందుకంటే ఆల్ ఆఫ్ ఏ సడన్ తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో అంటే మళ్ళీ అప్పుడు ఏం చెప్తాడంటే నాకు సడన్గా బట్టలు ఏవి మార్చుకోవని చెప్పి ఎలా అరుస్తాడు. ఏంటి ఇప్పుడు చేస్తావు వీడియో, టైం అవ్వట్లేదు అసలు మామూలుగా అరరు. అవును చూపించమ్మా ఒకసారి. అది చూపిస్తాను కానీ మీరు నాకు ఏదో చూపిస్తా అన్నారు, వెయిట్ చేయి వీడియోలోనే చూపిస్తాను. ఏంటండి ఏమో తెలియదు, ఏదో దాచారు నాకు పొద్దున్న నుంచి. వీడియో ఈరోజు తీస్తావా నీకు ఒకటి చూపిస్తాను, వీడియో తీస్తావా ఒకటి చూపిస్తాను అంటున్నారు అనమాట. ఏంటవి అక్కడ నుంచి చూపిస్తున్నాను ఏంటనేది. ఇవి మా ఫొటోస్, ఇవా మన చిన్నప్పుడు ఫొటోస్. అవ్వా చూసుకోవచ్చు. చిన్నప్పుడు ఫొటోస్ అంటే ఈ అమ్మాయి ఎవరో గుర్తుందా, చెల్లి. అబ్బో బీచ్, ఓకే ఇవన్నీ మన ఫొటోసే. ఓయమ్మో ఇది చాలా మోస్ట్ ఫేవరెట్ అండ్ టిక్టాక్లో చాలా వైరల్ అయిన వీడియో అనమాట ఇది. వినయ విధేయ రామ పోజ్ ఏదో, ఇదొక ఫోటో. అబ్బో ఎన్ఫీల్డ్ ఎవరితో కానీ మంచిగా పోజ్ ఇచ్చేసాము. అప్పట్లో ఎడిటింగ్ మామూలుగా ఉండేది కాదు. ఇది ఫస్ట్ ఫోటోషూట్ అనమాట ఈ పిక్చర్స్. అవే అమ్మ బాబోయ్, ఇది ఈ పిక్చర్ నిజంగా నీకు మేనిఫెస్టేషనా కాదా చెప్పు. సో బేసిక్గా ఈ పిక్చర్ ఏంటి అంటే, పిక్చర్ చూపించాను బట్ ఈ పిక్చర్లో ఏంటి అంటే ఈ బ్యాక్గ్రౌండ్ చూపిస్తాను చూడండి. ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఇలాంటి దగ్గర నాని ఫోటో తీసుకోవాలని అప్పుడు ఎడిటింగ్ చేయించుకున్నాడు. బట్ కట్ చేస్తే ఇలాంటి లొకేషన్స్, చాలా లొకేషన్స్కి వెళ్ళాం. ఇది కదా కావాల్సింది, వాళ్ళ ఫేసెస్ చూపించాను ఎందుకంటే ఐ డోంట్ నో దే ఆర్ మ్యారీడ్ ఆర్ సమ్వేర్ సెటిల్డ్. సో చూడు ఈ అమ్మాయికి ఎంత క్లోజ్ ఉన్నావు. స్కూల్ డేస్ లో ఫోటో ఏమైంది అసలు బాబోయ్, అమ్మో ఇది నెక్స్ట్ లెవెల్ ఎడిటింగ్. ఈమె ఎవరు?
మేడం స్కూల్ మేడం. ఓకే ఇది గ్రూప్ ఫోటో. ఇవన్నీ ఎక్కడ దొరికాక మనకి? ఇక్కడ కూడా ఒక అమ్మాయి, ఇగో ఈ అమ్మాయి దగ్గర ఈ అమ్మాయితోనే సెల్ఫీ తీసుకున్నా, ఈ అమ్మాయి వెనక అట్లా నించున్నాం. ఏం ఇప్పుడు కొత్త డౌట్లు అన్నీ వస్తున్నాయి నాకు ఇప్పుడు. ఓకే ఇవన్నీ చూసాను. అమ్మ బాబోయ్ హెడ్సెట్. ఇగో ఈ అమ్మాయితోనే క్లోజ్లో సెల్ఫీ కూడా ఉంది. సరే చూపించానులే. నువ్వే చూపించేస్తున్నావు ఏంటో అసలు. అమ్మ బాబోయ్ ఇక్కడ కూడా అమ్మాయి, ఇగో ఇక్కడ కూడా ఈ అమ్మాయి ఒకటేనా? చూపించు ఒకసారి ఫేస్. కాదు, అనాలిసిస్ చేస్తాను, చూపించు. అబ్బా నువ్వు వచ్చిన పని చూడొచ్చు కదా. అబ్బో ఎంత ఇన్నోసెంట్ ఫెలోను. ఓహో నా స్కూల్ ఫోటోస్ అన్ని దొరికాయి, అందుకే ఇలా ఆడుకున్నాను అన్నమాట. ఏవో ఇక్కడ ఇందు ఉంది, తినే కదా ఎవరితాను? తనే. ఇగో ఇక్కడ కూడా మళ్ళీ నాని ఓవర్ ఆంటీ మీరు ఇన్ని రోజులు నాకు చెప్పకుండా మోసం చేస్తారా? ఫ్రెండ్లు క్లాస్మేట్లు ఉంటారు కదా. క్లాస్మేట్స్ అంటే చూడండి ప్రతి ఫోటోలో ఆ అమ్మాయి పక్కనే ఉన్నాడు. చాలే లెక్కించుకున్నాడు ఇదే కదా. ఇక్కడ కూడా ఆ అమ్మాయితోనే ఉన్నాం. ఇది అమ్మాయా? వీఆర్ సో స్మార్ట్. నాని, దినేష్, రోహిత్ అంట. ఎలా ఉన్నావు నాని? ఏదో ఒకసారి నీ చిన్నప్పుడు ఫోటోస్ అన్ని ఫోటోస్ తీసుకున్నాం. అయితే ఒక వీడియో పెడదాం చూడండి. ఒక దీనికి వెళ్ళింది అనమాట, స్వామి దగ్గరికి అందరూ వెళ్తే ఎలా చేసింది అనమాట. నార్మల్ అది చిన్నప్పుడు ప్రవచనాలకు వెళ్ళాం, చాగంటి కోటేశ్వర ప్రవచనానికి. ఓకే స్టైల్ సికందర్ టాపిక్ మారిపోతుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుంది. మీకు ఆ ఫోటోస్ ఎక్కడ దొరికాయి? ఫోటోస్ అని మీకు ఎందుకు? అమ్మ బాబోయ్. సో నాకు తెలియకుండా నిజాన్ని ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు దాచారు. ఇప్పుడు అనాలిసిస్ అంతా చేద్దాం, బ్యాక్గ్రౌండ్ వర్క్ చూపిద్దాం. అసలు ఈవిడతో వీడియో చేయాలంటే నాకు పెద్ద జెండు బాంబు రాసుకోవాలి. స్మైలింగ్ స్టార్లా నవ్వుతూనే ఉంటారు అనమాట, మాకందరికి నవ్విచ్చేస్తారు. చూడండి ఎక్కడికి వెళ్తే అక్కడ తోకలాగా వచ్చి. సో బేసిక్గా ఇది ఏంటి అంటే ఇక్కడ ఒక అల్మరాజ్ ఉండేవన్నమాట, ఒక షెల్ఫ్స్ ఉండి మధ్యలో టీవీకి ఒక స్పేస్ ఉండేది, బట్ టీవీ ఉండేది కాదు అక్కడ. సో ఆ షెల్ఫ్స్లో కీ చైన్స్ అలాంటివన్నీ పెట్టుకునే వాళ్ళం. ఎప్పుడైతే నేను ఎంటర్ అయ్యానో నా స్టోరేజ్ అంతా ఎప్పుడైతే స్టార్ట్ చేసామో పెట్టుకోవడానికి ప్లేస్ ఉండట్లేదు. ఈ సోఫా పక్కన ఒక ఇంత పెద్ద స్పేస్ ఉంటే ఆ స్పేస్లో ఒకటి నింపుతున్నాను. అండ్ ఫ్రిడ్జ్ ఇక్కడ ఉండేది. అదే చెప్తాను, అదే చెప్తాను, ఉండండి. సో ఆ ఫ్రిడ్జ్ పక్కన మనం స్పేస్ ఇవ్వకపోతే ఆ ఫ్రిడ్జ్కి వెళ్ళిపోద్ది అన్నారని అల్మరా చేయించామన్నమాట. సో ఇది స్టోరేజ్. ఇక్కడ ప్రస్తుతానికైతే నా బట్టలు అన్ని ఎక్కువ లేవు, ఎందుకంటే ఆల్రెడీ అన్ని అక్కడే ఉన్నాయి. కానీ అవి ఏమైందంటే నువ్వు పెట్టిన బట్టలకి అది నిండిపోయి బయటకు వచ్చేసేది అన్నమాట. బేసిక్గా ఇప్పుడు ఏదైతే మనం ఇలా పుల్ చేసుకుంటున్నామో, పుష్ చేస్తున్నామో, ఈ పైన ఈ వీల్స్ ఉన్నాయి కదా, ఆ వీల్స్ పోయేవి. ఎందుకంటే బట్టలు బేసిక్గా గైస్ టీవీ పెట్టుకునే అల్మరా స్పేస్ ఎంత ఉంటుంది? మహా అయితే ఇంత ఉంటుంది దాని లెంత్. ఆ లెంత్లో మేము బట్టలు పెట్టుకోవాలంటే ఎలా అవుతుంది? ఏదో కొంచెం బ్యాక్ డ్రాప్గా బాగుంటుంది వీడియోస్ కానీ చేయించాము. అండ్ ఇక్కడ నాని వాళ్ళు ఉండేవి, ఇప్పుడు నాని వాళ్ళు కూడా లేవు. ఇప్పుడు ఇక్కడ కూడా ఆంటీవి నావే ఉన్నాయన్నమాట. వావ్ ఇది నా మోస్ట్ ఫేవరెట్. ఇది నాని డ్రెస్, ఇది నీ డ్రెస్, జంబో ప్యాంట్ కమ్మగొట్టే వాళ్ళం కదా. అండ్ ఇది నాని షర్ట్ ఒక బర్త్డేకి వేసుకున్నాడు. వావ్ ఈ షర్ట్ దొరికింది. హే నాకు ఇష్టమైంది ఇది చాలా. వేసుకో ఇప్పుడు నువ్వు. బట్టలు చూస్తే అస్సలు నేను చంద్రముఖి కన్నా దారుణం అయిపోతాను. వేసేసుకుంటా, నాని బట్టలన్నీ కూడా నాకే కదా. చాలా బాగుంటుంది కదా, మన ఇద్దరం వేసుకుందాం. మీరు అంటే ఇది చుడిదార్ వేసుకోండి, నేను టీ షర్ట్ ప్యాంట్ వేసుకుంటాను. ఓకే సో కమింగ్ టు నెక్స్ట్ పాయింట్ ఇదన్నమాట. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది కూడా ఒక బ్యాక్ డ్రాప్ లా చేయించుకున్నాం. సో ఎందుకంటే బాగా కనిపించాలని చెప్పేసి ఇదంతా కూడా మా యూట్యూబ్ బిగినింగ్ లో మేము ఇన్వెస్ట్ చేసిందంటే మా ఇంటి మీద మేము ఇది రెనోవేట్ చేసుకున్నాం. ఆ తర్వాత ఇంకా అక్కడ చేసి ఇంకా బాగా ఎక్కువ వీడియోస్ ఇక్కడ అయిపోవడం వల్ల మారాల్సి వచ్చింది. 2.5 years చేసిన తర్వాత మారామన్నమాట. సో ఇదంతా కూడా చేయించిందే. ఈ మార్బుల్ కూడా ఏంటి అంటే బేసిక్గా టీవీ కింద టీవీ యూనిట్ ఏం లేదు. సో ఆంటీ ఒక ఐడియా ఇచ్చారనమాట. ఏమని అంటే ఇక్కడ ఒక టేబుల్ ఏమైనా పెట్టుకుంటే మనకి స్పేస్ వేస్ట్, ఉన్న డిస్టెన్సే తక్కువ కదా, ఒక మార్బుల్ చేయించి పెట్టేద్దాం టీవీ యూనిట్గా అని చెప్పి ఈ మార్బుల్ చేయించాం. రిమోట్స్ చాలా ప్రాంక్లు చేసాం ఇక్కడ, కొన్ని ప్రాంక్స్ ఇంకా వీడియోస్ చాలా మంచి మెమరీస్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు బేసిక్ గా ఇక్కడ మనకి సౌండ్ బార్, స్పీకర్ ఉండాలి కదా, అవి ఏమయ్యాయి? చెప్పండి ఏమయ్యాయో? చిన్న కొడుకు ఇచ్చాను. బేసిక్ గా మాకు తెలీదు, తర్వాత ఏమో చెప్పారనమాట. అసలు ఫస్ట్ మేము ల్యాన్సమ్లో కొన్ని ఎలక్ట్రానిక్స్ తీసుకుంటున్నప్పుడు నేను చెప్పాను నాని ఎందుకు మళ్ళీ స్పీకర్ ఇవన్నీ తీసుకోవడం, డబ్బులు వేస్ట్ కదా, సో ఇక్కడ ఉన్నది పట్టుకెళ్ళిపోదామంటే లేదు అమ్మకి సౌండ్ సిస్టమ్ లేకపోతే చంపేస్తుంది, ఇంకా కొత్తది కొనేసుకుందాంలే అన్నాడు అనమాట. సరే ఓకే అని చెప్పి కొత్తది కొనుక్కోను, లేకపోతే అసలు కొనుక్కునే వాళ్ళమే కాదు. అండ్ ఇంకా టీవీ, ఆంటీకి యూట్యూబ్, టీవీ,
సాంగ్స్ డీజే ఉంటే చాలు, అలా వంట చేసుకుంటూ పాటలు పెట్టుకుంటూ. ధూళి వస్తుంది అనుకుంటున్నారా? అక్కడ పింకీ కోసం కొన్ని హెల్మెట్ ఉందన్నమాట. హెల్మెట్ ఇప్పుడు వచ్చి వాడలేదు, అది ధూళి పట్టిస్తుంది. మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ భయపడిపోతారు, అందుకే చూపించలేదు. ఓవరాక్షన్ చేయకు, అన్ని ఇలాగే అంట. అక్కడ ఇంకా కొన్ని ఫ్రేమ్స్ ఉన్నాయి, వాటికి మేము సెపరేట్గా మాంటేజ్ చేస్తాం చూడండి. ఇంకా అలానే ఎన్ని మెమోరీస్ అంటే అసలు ఈ 4 గోడల మధ్యలోనే ఒక 2 సంవత్సరాల కంటెంట్ మేము చేసాం ఈ దగ్గరలోనే మీకు చూసి. అండ్ ఆల్సో చాలా వైరల్ కంటెంట్ కూడా అవన్నీ అన్ని ప్లాంట్స్. అసలు ఏం చెప్పాలంటే ఈ ఇంట్లో నుంచే మేమంతా బాగుండి బయటకు వెళ్ళామని చెప్పండి. అంతే. అసలు ఇంకో క్వశ్చన్ బాగా గుర్తు చేస్తున్నారు నాకు. అసలు సూపర్ నాని ఇంకా మనం ఇంకా నాన్ స్టాప్ వీడియోస్ చేయొచ్చు. అసలు ఎందుకు రావట్లేదు, ఎప్పుడు వస్తారు ఇంకా? చూసావా ఇదంతా ఆ ప్యాంట్లకి నీ డ్రెస్లకి అన్నిటికి అంటుతుంది కదా, చూస్తున్నావు కదా. మళ్ళీ అక్కడ అదే ప్రాబ్లం, ఇక్కడ అదే ప్రాబ్లం అయితే అలా అప్పుడు అదంతా జుట్టు అంతా అలా రావడం వల్లే చూడరా, అందువల్ల కదా మనం కొంచెం వేరే తీసుకుందామని ఆలోచన. మరి ఎప్పుడు వచ్చేస్తారు మా దగ్గరికి? వాటికి అంతా తగ్గాక అప్పుడు వస్తాను. తర్వాత కొత్త ఇల్లు మీరు సొంత ఇల్లు తీసుకున్నాకే వస్తాను నేను. అప్పుడు మనకి ఎవ్వరు ఏమనరు, బయటనే కుక్క పిల్లల్ని పెట్టచ్చు. డన్. మీరు కోరుకుంటున్నారు కాబట్టి డెఫినెట్ గా అయిపోతుంది. సో ఏంటి అంటే మనం అర్జెంట్ కొత్త ఇల్లు తీసుకోవాలి అంతే. హోప్ఫుల్లీ మీరు ఎలా బ్లెస్సింగ్స్ ఇస్తున్నారో మనం వాళ్ళందరూ కూడా అలాగే బ్లెస్సింగ్స్ ఇస్తారు కాబట్టి. సో ఆంటీకి ఏంటి అంటే ఇంకా రెంటెడ్ హౌసెస్ అనేవి వద్దు, మంచిగా తీసుకున్నాక అప్పుడే వద్దాం, సక్సెస్ అయిపోండి అని అంటున్నారు అనమాట. అప్పుడు ఇంకా ఎక్కడ పెట్టినా ఎవరు మనల్ని. అవును, అది పాయింటే. అండ్ లోపల కిచెన్ అది చూపించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కిచెన్ ఎప్పుడు ఎలా ఉంటుందో అలానే ఉంది, అందులో ఏం చేంజెస్ లేదు. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. మా ఇవన్నీ మెమొరీస్ని రికాల్ చేసుకోవడానికి మేము మళ్ళీ ఇక్కడికి వచ్చేసామన్నమాట. అండ్ ఆంటీకి మంచి మ్యాట్రెస్ కూడా గిఫ్ట్ ఇచ్చాం కదా, ఇంకా ధూమ్ధామ్గా ఫ్రంట్ రూమ్లో ఉన్న పాత మ్యాట్రెస్ తీసేసి కొత్త మ్యాట్రెస్ వేసేస్తాము. ఇంకా మంచిగా మళ్ళీ నాని ఊరెళ్తాడంట. అప్పుడు నాని ఊరెళ్ళినప్పుడు మన ఇద్దరం బయటికి వెళ్ళాము, ఫిష్ పెడిక్యూర్ చేయించుకున్నాం, గుర్తుందా? అలా మళ్ళీ మనం బయటికి వెళ్దాం, ఏమంటారు? అలానే. సో ఇంకా నాని ట్రిప్ వెళ్తున్నాడు కాబట్టి నేను ఆంటీ మంచిగా బయటికి వెళ్ళి వీడియోస్ చేస్తాము. అది రాదు ఇంకా, నువ్వు దాని ఫిల్మ్ మాత్రం తీయమ్మా నువ్వు. ఆ స్కూటీ తీనండి, స్కూటీ తీయకుండా మన ఇద్దరం క్యాబ్లోనే వెళ్ళిపోవాలి. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. మా వీడియోస్ మీకు నచ్చే ఉంటాయి, ఎందుకంటే ఆంటీ కూడా ఉన్నారు కాబట్టి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నాని పింకీ ఆఫీషియల్. See you in the next vlogs. Bye guys.